అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇవాళ నేను షేర్ చేస్తున్న ఈ వీడియో నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి. లెట్స్ గో టు ద ఛానల్. ఇది సాటర్డే మార్నింగ్ ఎత్తిన వ్లాగ్ అండి. యాక్చువల్లీ వీక్ డేస్లో 4:45 నుంచి 5 లోపలనే ఆ డే అనేది స్టార్ట్ అవుతుంది. కానీ సాటర్డే సండేస్ మొత్తం కొంచెం సెలవు రోజులు కాబట్టి ఒక 5:30 అలా లేచి నా పనులు స్టార్ట్ అవుతాయండి. 5:30కే లేచి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని బయట ముగ్గు అనేది వేసుకొని ఇంకా రెడీ అయ్యి వచ్చానండి. ఇంకా పూజ అనేది చేసుకుంటున్నానండి. ఇక్కడ పూజ ప్రశాంతంగా చేసుకున్నానండి. మార్నింగ్లో అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. టీవీ సౌండ్ ఇంకేదన్నా సౌండ్ ఏది లేకుండా పూజ అనేది నేను ప్రశాంతంగా చేసుకున్నానండి. దాని తర్వాత ఈరోజు క్లైమేట్ అనేది చాలా కూల్గా మబ్బుగా వాన అనేది రాకుండా ఎండ అనేది రాకుండా చాలా ప్రశాంతంగా కూడా ఉన్నిందండి. ఈ క్లైమేట్ నాకు చాలా ఇష్టం అండి. ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ బయట బాల్కనీలో కొంచెం టైం స్పెండ్ చేస్తూ, నాది మనీ ప్లాంట్ అండి, అలా చూసేసి ఒకసారి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తామని ఫస్ట్ ఏముందండి, కాఫీతోనే కదా మన కుకింగ్ స్టార్ట్ అవుతుంది. అదే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ కాఫీ అనేది మా ఆయనకి ఇచ్చేసాను, నేను కూడా తీసుకున్నానండి. ఇంకా మా ఆయనకి వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్యాక్ చేసి ఇవ్వాలి. దానికి ఇక్కడ ఫస్ట్ రైస్ అనేది ఇండక్షన్ మీద పెట్టేశానండి. ఇండక్షన్ నేను చాలా బాగా వాడతానండి. మళ్ళీ కూర అనేది గోరుచిక్కుడుకాయ అంటారు కదా, దాన్ని కూర చేస్తామని కుక్కర్లో వేశాను. దీనికి ముందే ఈ కూర ఎలా చేయాలనేసి ఒక వీడియో చేస్తున్నానండి, మన ఛానల్లో ఉంది, మీకు లింక్ కావాలంటే పెడతానండి. ఈ కూర రెడీ చేసేదానికి కుక్కర్లో పెట్టేశానండి. దీని తర్వాత ఇంకా ఇది ఉడికిన తర్వాత దీనికి కారపొడి వేసి తిరమూత పెట్టుకొని కూర అనేది రెడీ అయిపోతుందండి. దీనికి మనం వేరుశనగ పప్పులు, కొబ్బరి అన్నీ మనం తురిమి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంతోపాటు రసం ఇది ఉంటే చాలండి మా ఆయనకి. ఇంకా ఏమంతా కూర కూడా ప్రిఫర్ చేయరు ఆయన. దీన్నే ఆయనకి లంచ్కి ప్యాక్ చేస్తున్నానండి. నాకే ఒక కూరే కదా చేసాము అనేసి ఒక ఊరగాయ అనేది పెడతాము, పికిల్ అనేసి ఆవకాయ పికిల్ ఉన్నిందండి ఇంట్లో, అది పెడుతున్నానండి. లంచ్ పని అయితేనే నాకు చాలా పని అయినట్టండి. లంచ్ ప్యాక్ కూడా రెడీ చేసాను ఆయనకి. ఇంకా టిఫిన్ ఏం చేస్తాము అని ఆలోచిస్తా అంటే ఇంక ఇడ్లీ దోశే కదండి అందరూ ప్రిఫర్ చేసేది. మార్నింగ్స్లో మన ఇంట్లో అదే ఉంటుందండి. ఇడ్లీ పిండి ఉన్నింది, దాన్ని రెడీ చేస్తామని ఇడ్లీ పోసి పెట్టేశాను కుక్కర్లో. ఇంకా ఇడ్లీ రెడీ అయ్యే లోపల సైడ్ బై సైడ్ చట్నీ సాంబార్ కూడా రెడీ చేసుకున్నానండి. ఇంకా ఈ రెండు డిష్ చాలా బాగుంటుంది కదండి ఇడ్లీకి. ఇంకా మా ఆయన ఆయనకు ఆఫీస్ కాదండి, షాపుకి వెళ్ళే టైం అయింది. ఆయనకి ఇంకా టిఫిన్ అనేది రెడీ చేయించేస్తున్నానండి. సాంబార్, చట్నీ, ఇడ్లీ. మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్ అనేది కామెంట్లో పెట్టండి. వీడియో మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టిఫిన్ పని కూడా అయిపోయింది. ఇంకా అన్ని క్లీనింగ్ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. ఇదేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.